అది 2015వ సంవత్సరం. కర్ణాటకలోని ఉడుపి గడ్డపై ఒక సింహం లాంటి వ్యక్తి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాడు. కలుపు మొక్కలన్నింటినీ ఏరివేస్తూ వచ్చాడు. ఒక్కొక్క దెబ్బ 1000 టన్నుల బరువును తలపించేలా జరిగే అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా తుడిచివేస్తూ ప్రజలకు నేనున్నా అని ధైర్యమిస్తూ పోలీస్ వ్యవస్థపైన ఎనలేని నమ్మకాన్ని ఏర్పరిచాడు. మరి ఇంతకు ఆ గొప్ప వ్యక్తి, ఆ సంచలన వ్యక్తి ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా? తమిళనాట పుట్టి సింగం ఆఫ్ కర్ణాటక పేరు పొందిన వ్యక్తి కె అన్నమలై. జూన్ 7, 2015లో ఉడుపిలో 15 ఏళ్ల అమ్మాయిని కొంతమంది పోకిరీలు రేప్ చేసి దారుణంగా హత్య చేసిన విషయం అప్పట్లో అందరి హృదయాలను కలిచివేసింది. అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆ టైంలో ఎస్పీగా ఉన్న అన్నమలైతో పోలీసుల నిర్లక్ష్యం వల్లే నా కూతురు చనిపోయిందని, తన కూతురిని తిరిగి తెచ్చియగలరా అంటూ ఆ తల్లి అడిగిన ప్రశ్నకు అన్నమలై చెలించిపోయి, అప్పుడు అన్నమలై, నీ కూతురిని అయితే తిరిగి తెచ్చియలేనమ్మా, మరి ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదని, ఇలాంటిది జరగకుండా చూస్తానని ఇది ఒక పోలీసుగా చెప్పట్లేదు, తన కొడుకుగా ఒక తల్లికి ఇస్తున్న మాట అని చెప్పి అత్యాచారం చేసిన వాళ్ళను ఒక్కరోజులోనే పట్టుకుని దయా దాక్షిణ్యాలు లేకుండా ఎన్కౌంటర్ చేసి తప్పుడు పనులు చేసి అన్నమలై వస్తాడని రౌడీల గుండెల్లో ఎప్పుడుగా తిష్టవేసి తల్లికిచ్చిన మాటను నెరవేర్చిన సింగం కె అన్నమలై. అలాంటి వ్యక్తి తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాను ఎంతో ఇష్టపడి వేసుకున్న కాకిని వదిలేసి ఖద్దరు బట్టలు తానికి ఎందుకు షిఫ్ట్ అవ్వడానికి గల కారణాలేంటి, అసలు తన జీవిత ప్రస్థానం ఎలా మొదలుపెట్టాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కె అన్నమలైగా పిలువబడే కె అన్నమలై కుప్పస్వామి జూన్ 4, 1984లో తమిళనాడులోని కరూరులో జన్మించాడు. తండ్రి కుప్పస్వామి, తల్లి పరమేశ్వరి. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో చదువుకుంటేనే తండ్రికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు అన్నమలై. 2007లో కోయంబత్తూరులోని పిహెచ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అన్నమలై తర్వాత 2010లో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA కంప్లీట్ చేశాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్ లీడర్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు అన్నమలై. MBA టైంలోనే IPSకి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ కొట్టి 2016 ఉత్తరాంచల్లో LPS అనే ముసోరిలో తన ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. 4 నెలల పాటు సాగిన ఈ ట్రైనింగ్ తర్వాత డిసెంబర్ 2011 నుంచి 13 వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో తన పూర్తి ట్రైనింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 13, 2013లో కర్ణాటకలోని కరకాలలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్నాడు అన్నమలై. అక్కడ అతను అందించిన సర్వీస్కి అక్కడ గవర్నమెంట్ మెచ్చుకుని కొన్ని మాఫియా గ్యాంగ్ల సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్న ఉడుపిలో 2015లో ఎస్పీగా ప్రమోట్ చేసి ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ అడుగు పెట్టగానే ఎన్నో రౌడీ గ్యాంగ్లను తన ఉక్కు పాదంతో అదో పాతాలకు తొక్కేశాడు అన్నమలై. రౌడీ మూకల వల్ల బలవుతున్న ఎంతోమంది సాధారణ ప్రజలకి అండగా నిలిచాడు. 2015లో చిక్మంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్కి నాయకత్వం వహించాడు. 2019 బెంగళూరులో DCPగా ఛార్జ్ తీసుకొని సింగం ఆఫ్ కర్ణాటక పేరు పొందాడు. ముందు నుంచి ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టమున్న వ్యక్తి కావడంతో పోలీస్గా ఉంటే తన పై అధికారి చెప్పిన మాటలు విని తాను అనుకున్నది చేయలేను కాబట్టి దీనికి కాకి కన్న ఖద్దరు ఉంటేనే తనను చేయాల్సిన పనులు చేస్తానని 2019లో DCPగా రాజీనామా చేసి ఆగస్టు 25, 2019లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం పుచ్చుకున్నాడు. తర్వాత కోర్ టాలెంట్ లీడర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, వి ద లీడర్స్ ఫౌండేషన్ అనే సంస్థలను ఏర్పాటు చేసి మోడర్న్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనే టాపిక్స్తో రైతులకు కొత్త టెక్నిక్స్ నేర్పిస్తూ ఎంతో ప్రజాదరణ పొందాడు. యూత్కి మోటివేషనల్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఎన్నో సెమినార్లు ఏర్పాటు చేసి అందరిలోనూ మంచి క్రేజ్ సంపాదించడంతో మోదీ అతని ప్రతిభను సేవలు మెచ్చి తమిళనాడు BJP ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టాడు. ఇక ఫుల్ పవర్స్ రావడంతో రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయాన్ని, అవినీతిని, కరప్షన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఐకాన్ స్టార్ అయ్యాడు. చివరకు తమిళనాడులోని అధికారంలో ఉన్న DMK పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం అయిన స్టాలిన్ పైన కూడా అవినీతి ఆరోపణలు చేసి నరేంద్ర మోదీ మెచ్చిన నాయకుడు అయ్యాడు ఈ అన్నమలై. ఇక అన్నమలై పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈయన అఖిల ఎస్ నాథన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె బెంగళూరులోనే గ్లోబల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజర్గా చేస్తుంది. అంతేకాకుండా స్టెప్పింగ్ బియాండ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు అన్నమలై. 2021లో పబ్లిష్ అయిన ఈ బుక్ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది.
సో ఇలా అన్నమలై ఒక ఎస్పీగా మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలలో ఒక సంచలనమైన నాయకుడిగా వెలుగుతున్నాడు. అతను ఏం మాట్లాడినా ఒక సంచలనమే, అతను ఏ పని చేసినా ప్రస్తుతం ఒక సంచలనమే. దేశమంతా అతని వైపు చూస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో ఇప్పటి వరకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా లేదు. అలాంటి రాష్ట్రాలలో ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని స్థాపించేంత ధైర్యాన్ని అక్కడున్న కార్యకర్తలలో మరి దేశ నాయకులలో కూడా కల్పించాడు ఈ అన్నమలై.